ఓట్ల పండుగ ఒడిసి దగ్గర 10 దినాలు అవుతున్నది. ఫలితాలు రావాలంటే ఇంకో 10 దినాలు ఉన్నది. అందుకే ఇక లీడర్లంతా దేవుళ్ళకు గట్టిగా పబ్బతి పడుతుర్రు. దేవుడా 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 అన్నట్టే చేస్తుర్రు అనుకో రాదుర్రి. ఎవ్వళ్ళని చూసినా దేవుళ్ళ కాడికి పోయి తీరొక్క మొక్కులు మొక్కుతున్నారు. గెలుపు కొరకు గట్టిగా పూజలు చేస్తున్నారు. అట్లనే ఇగో తెలంగాణ సీఎం రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక తొలుతసారి ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయిండు. మనం కూడా అట్లా పోయేద్దాం పారి. అటు అసెంబ్లీ ఎలక్షన్లు ఇటు ఎంపీ ఎలక్షన్లు రెండు వడిచటాలకు ఇప్పుడు సారు జర్ర నిమ్మలమైనట్టున్నాడు. ఎలక్షన్ల రిజల్ట్ కు టైం ఉన్నది కాబట్టి ఇంటి వాళ్ళందరినీ తోలుకొని అట్లా ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయిండు. తొలుత మనుమని తలనీలాలు స్వామికి సమర్పించి అటు వెనక పట్టుబట్టలు కట్టుకొని ఇంటి ఆమె కూతురు అల్లుడు అందరు కలిసి గుళ్ళకు పోయిండ్రు. తెలంగాణకు సీఎం అయినాక సారు తిరుమలకు పోవుడు గిదే తొలుత సారట. అందుకే ఆఫీసర్లంతా ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇక అందరు ఏమో గాని సీఎం సారు మనవడే అందరికి భలే ముద్దొచ్చిండట. అగ చూడర్రే తాతకు మనవానికి పాయిరం మస్తు గట్టిగా ఉన్నట్టుంది. చిన్నోన్ని భుజాల మీద ఎత్తుకొని తిరిగిండు సీఎం సారు. ఒకళ్ళనొగళ్ళు అస్సలు ఇడిచిపెట్టి ఉండేటట్టు లేరు. ఇక లేక వచ్చిండు ముఖ్యమంత్రి సారు. ఊకెట్టి ఇడిచిపెడతారు. మైకులు పెట్టి గట్టిగానే ముచ్చట్లాడిచ్చిండ్రు రిపోర్టర్ అన్నలు. చూడర్రి సార్ ఏమన్నాడో. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. రాష్ట్రాలు వేరైనాయి గాని అందరం కలిసికట్టుగా ముంగటికి పోదాం అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు తెలంగాణలో ఎట్లున్నది సారు అని అడిగితే ఏమన్నాడో చూడర్రే. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి గదా అన్నట్టు. అంత మంచిగా ఉన్నది, వానలు మంచిగా పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. తోల్తనే కొండ మీద రాజకీయం ముచ్చట్లేందుకు అన్నాడు కాబట్టి ఎవ్వల తెరువుకు పోయలేదు సారు. ఇంకో ముచ్చట ఏంటిదంటే తెలంగాణ సర్కారు వాళ్ళ తరపుకి వెళ్లి తిరుమల కొండ మీద కళ్యాణ మండపం కట్టిస్తారట. ఇంత ఎలక్షన్ల ఫలితాలు కూడా వచ్చినాయంటే ఇక అటెనక కార్యం ముంగటేసుకుంటారట. అన్నేమో గాని వచ్చే ఎలక్షన్ల ఫలితాలల్లో ఏపీకి ఎవ్వరు సీఎం అయినా కలిసిమెలిసి ముంగటికి పోతాం అన్నట్టు చెప్పిండు తెలంగాణ ముఖ్యమంత్రి. మరి ఇక నీళ్ల పంచాదులు తత్తిమ పంచాదులు ఏమన్నా తస్ప చేస్తారో చూసుకుంటూ పోవాలి.